ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు, ఆ తర్వాత పాలనలో కీలక పాత్ర. కానీ ఎక్కడో లోటు అనిపిస్తుంది. నైజాం గడ్డ మీద రాణించాలనే కళ కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే అదును చూసి తెలంగాణ పాలిటిక్స్ లోకి, ఎలక్షన్ ఫైట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది జనసేన. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. తెలంగాణలో జనసేనది ఒంటరి పోరేనా? ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ, బీజేపీని కలుపుకుని వెళ్తారా? తెలంగాణ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టిన జనసేన చీఫ్ పవన్ 2028 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా నైజాం గడ్డపై స్ట్రాటజీస్. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న జనసేన బీజేపీ, టీడీపీని కలుపుకుని వెళుతుందా? ఒంటరి పోరేనా? తెలంగాణలో మరో రాజకీయ పార్టీ యాక్టివ్ కాబోతోంది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల బరిలోకి జనసేన పార్టీ అడుగు పెడుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ తో పాటు అటు ఏపీలోనూ ఇంట్రెస్టింగ్ గా మారింది. పార్టీ పెట్టిన తరువాత ఒంటరి పోరు చేసి అపజయాలు చవిచూసిన పవన్ 2024లో టీడీపీ, బీజేపీతో జతకట్టి ఓట్లు చీలకుండా చేసి గ్రాండ్ విక్టరీని కొట్టారు. కూటమి సర్కారులో డిప్యూటీ సీఎం హోదాలో పాలనలో తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమిలో ఐక్యతను కొనసాగిస్తూ సంయమనంతో నడుచుకుంటున్నారు జనసేనాని. ఈ దశలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన చేయడం అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం విముఖ పోటీనే కనిపిస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉన్నా రాను రాను అది ద్విముఖ పోటీకి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఏపీలో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇక్కడ కూడా బీజేపీ, టీడీపీని కలుపుకుని వెళుతుందా లేక ఒంటరిగానే పోటీ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో బలమైన క్యాడర్ ఉంది. దానికి జనసేన బలం తోడైతే అటు అధికార పక్షాన్ని, ఇటు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను ఈజీగా ఢీకొనవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 3/1 స్థానాలను గెలుచుకుని గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ 3 అంకెల స్థానాలకే పరిమితమైంది. ఈ దశలో తెలంగాణలో బీజేపీ, జనసేన కూటమి కడితే రాజకీయం కాస్త రసవత్తరంగా మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో కూటమి పార్ట్నర్ అయిన బీజేపీ మాత్రం తెలంగాణలో తాము సింగిల్ గా పోటీ చేస్తామంటోంది. జనసేనతో పొత్తు అవసరం లేదని పార్టీ హైకమాండ్ కు కూడా ఇదే విషయం చెబుతామన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణపై ఫోకస్ పెంచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకంపై కూడా కసరత్తు చేస్తున్నారు. సైలెంట్ గా గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణలో బలం పెంచుకుని రాబోయే మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన అడుగులు వేస్తోంది. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని ప్రణాళికలు వేస్తున్నారట జనసేనాని పవన్ కళ్యాణ్. తెలంగాణలో టీడీపీకి కూడా చెప్పుకోదగ్గ బలమే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం లాంటి కార్పొరేషన్లలో సైకిల్ పార్టీ మద్దతుదారులు గెలుపోటములను డిసైడ్ చేస్తారు. జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ స్టాండ్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. సింగిల్ గానే కంటెస్ట్ చేస్తామంటోంది. టీడీపీ మాత్రం తెలంగాణలో కొన్నాళ్లుగా ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా సైలెంట్ గా ఉంటోంది. లాస్ట్ కు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కూడా టీడీపీ పోటీ చేయలేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా? ఒకవేళ ఎన్నికల బరిలో నిలిస్తే జనసేనతో కలిసి ముందుకెళ్తుందా? పొత్తులు, ఎత్తులు ఎలా ఉండబోతున్నాయన్నది వేచి చూడాలి.